రాష్ట్రంలో అధికారాన్ని ఛేదించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్ని లక్ష్యంగా వల విసురుతున్నట్లు తెలుస్తుంది. గులాబీ నేతలపై కమలం కన్ను పడిందనే వార్తలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే సార్వత్రిక శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోకి కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ పార్టీని మరింత బలహీనపరచాలి అని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వ్యాపారాలు, ఆర్థిక దేవీలపై కన్ను. బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కలిగిన గులాబీ నాయకులే ప్రధాన టార్గెట్ గా మారినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ లో ఉంటూ రియల్ ఎస్టేట్, విద్య, వైద్య కళాశాలలు, అలాగే కాంట్రాక్టు రంగం, మైనింగ్ రంగంలో భారీగా బిజినెస్ నెట్వర్క్ కలిగిన ప్రజా ప్రతినిధుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తుంది. ఆ యొక్క లిస్ట్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గంగుల కమలాకర్, అలాగే పద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. వీరు కాగా బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు సైతం ఆ లిస్ట్ లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వారు పార్టీలో చేరాలని కోరడం, అందుకు నిరాకరిస్తే వారి వ్యాపారాలు, గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా విభాగాల ద్వారా విచారణల భయం చూపిస్తున్నారనే ఆరోపణలు గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అంటూ గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే ఊపందుకుంది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన విద్యా సంస్థలు, ఇతర బిజినెస్ నెట్వర్క్స్ పై గతంలో సాగిన విచారణలు, తాజాగా నమోదవుతున్న అంశాల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ వార్తలపై మల్లారెడ్డి లేదా బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటన అయితే చేయకపోయినప్పటికీ అంతర్గతంగా చర్చలు తీవ్ర స్థాయిలో సాగుతున్నట్టు తెలుస్తుంది. కేవలం మాజీ మంత్రులే కాకుండా ప్రస్తుతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన బీజేపీ స్పెషల్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బలాబలాలు, వారి ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గాల్లో వారికి ఉన్న పట్టుపై బీజేపీ సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ మారేందుకు సిద్ధంగా లేని నాయకుల బలహీనతలను ఆసరగా చేసుకొని రాబోయే రోజుల్లో వారిని ఇరకాటంలో పెట్టేలా స్పీడప్ ఆపరేషన్లు ప్లాన్ చేసినట్లు కూడా సమాచారం. సిట్టింగ్లను చేర్చుకుంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తాము అని, అధికారంలోకి వస్తాము అని కమలం కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలకు ఇంటించినట్లు సమాచారం. బీజేపీ ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా తాము జెండా మారేది లేదని పలువురు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీలు ఇప్పటికే తెగేసి చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా రాజకీయ దాడులకు భయపడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేము అంటూ పేర్కొంటున్నారు. ఆర్థికంగా నిలకడగా ఉన్నప్పటికీ రాజకీయ బెదిరింపులకు భయపడి జెండా మార్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే కలిసికట్టుగా పనిచేస్తాము అని చెప్తున్నప్పటికీ కమలనాథుల దూకుడుతో రాష్ట్ర రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మరి బీజేపీకి అర్బన్ ప్రాంతంలో పట్టుంది. మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రజల్లో ఆదరణ అయితే ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లోని గులాబీ ఎమ్మెల్యేలు, మాజీలు, ప్రజా ప్రతినిధులపై కమలం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గులాబీ పార్టీలో మొదటి నుంచి పదవులు రాని, ఎమ్మెల్యే టికెట్ రాని యాక్టివ్ గా ఉన్న సెకండ్ క్యాడర్ నేతలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారందరికీ ఆఫర్లు సైతం ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలి అనే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నట్లు కూడా సమాచారం. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు ఎప్పుడు ఎటుమలుపు తిరుగుతాయో ఎవరికి కూడా తెలియదు.